కుర్రాడివి, నిన్ను జయించడానికి ద్వైతవాదులు ఇక్కడ మొత్తం 100 మంది వచ్చారు, ప్రతిపక్షంలో నువ్వు ఒక్కడవే ఉన్నావు, గెలుస్తావా అన్నట్ట. వెంటనే ఈయన సమాధానం చెప్పాడండి సంస్కృతంలో, వాళ్ళు అంతమంది వచ్చారండి 100 మంది, నేను లెక్క పెట్టలేదురండి, మీరు లెక్క పెట్టారు. నన్ను ఒక్కడిని ఓడించడానికి 100 మంది వచ్చారు అంటే వాళ్ళు ఎంత బలహీనులో నాకు అర్థమవుతోంది. నేను జయించినట్టే మొదలు పెట్టండి. 100 మంది ఎదిరిస్తే మన ఆత్మవిశ్వాసం ఇలా ఉంది, పారిపోకూడదు. ఒకప్పుడు హైదరాబాద్ లో శంషాబాద్ లో పెట్టాను. ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో భోగాపురంలో పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో నీ పాత్ర ఎక్కడుంది చంద్రబాబు? నీ పాత్ర ఏముంది అసలు? ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నీదే అని చెప్పుకుంటున్నాం. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ కు 2019కు ముందు లింగులింగుమంటూ ఒక శంకుస్థాపన శిలాఫలకం ఒకటి వేసి వెళ్ళావు. అంతేగాని భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో నీ పాత్ర అసలు ఏమైనా ఉందా? ఏమన్నా చేసావా? భూసేకరణ క్లియర్ గా చేసావా? ఏమైనా అనుమతులు తీసుకొచ్చావా? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి విమానయాన శాఖ నుంచి రావాల్సినటువంటి ప్రతి అనుమతిని తీసుకుని భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఇంకెలాంటి అడ్డంకి రాకూడదు అని చెప్పేసి ఇలా భూసేకరణ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మౌలిక వస్తువులు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు, విద్యుత్ కానీ వాటర్ కానీ అన్ని. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి అనుమతిని తీసుకొచ్చి ఈరోజు జిఎంఆర్ వాళ్ళ చేత అత్యంత వైభవంగా అత్యున్నత విలువలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం శరవేగంగా కొనసాగించి రేపో మొన్నాడు ఫస్ట్ ఫ్లైట్ కూడా దిగుతా ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే పెట్టా అని చెప్పుకుంటావా? సిగ్గులేదా చంద్రబాబు నాయుడు గారు కొంచెమైనా? ప్రతిదీ నీ జీవితానికి, నీ 16 సంవత్సరాల ముఖ్యమంత్రి జీవితంలో ఏనాడైనా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టించావా నువ్వు? నీది అని చెప్పుకోవడానికి ఏదైనా పర్మనెంట్ బిల్డింగ్ ఉందా? హైటెక్ సిటీ నేదురుమల జనార్దన్ తీసుకొస్తే నాది అంటావు, ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు కడితే నాది అంటావు, రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు కడితే నాది అంటావు, పీవీ ఎక్స్ప్రెస్ వే రాజశేఖర రెడ్డి గారి నాది అంటావు, మెట్రో రాజశేఖర రెడ్డి పుణ్యమైతే నాది అంటావు. అసలు హైదరాబాద్ అభివృద్ధిలో నీ పాత్ర ఏంది? నిన్ను తరిమేసిన తర్వాత 2004 తర్వాత హైదరాబాద్ అభివృద్ధి చెందింది. చివరికి చైనా వాళ్ళు నేనే కట్టా అంటావేమో, పిచ్చి పరాకాష్ఠ చేరింది. పిరమిడ్లు మా తాత కట్టాడు అంటావేమో, ఈఫిల్ టవర్ లోకేష్ కట్టాడు అంటావేమో, అదేవిధంగా తాజ్ మహల్ పోయిన జన్మలో మా నారా దేవాంశ్ కట్టాడని చెబుతావేమో. నువ్వు అప్పుడెప్పుడో హైపర్ లూప్ గురించి మాట్లాడినట్టున్నావు. ప్రపంచంలో ఇంకెక్కడ హైపర్ లూప్ పెట్టినా నాదే అంటావు. చంద్రయానికి దేశం ఏదైతే ఇస్రో కృషి చేస్తా ఉంది చంద్రుడి మీదకి మనుషులు పంపించాలని, చంద్రుడి మీదకి మనుషులను పంపిస్తే చంద్రయాన్లో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఆ చంద్రబాబు నేనే, నా కృషి వల్లే పోయిందని అంటావేమో. సిగ్గుపడాలి చంద్రబాబు. ఇలా నీది కానిదేది కూడా నీది అని చెప్పుకుంటూ ఒక రకమైనటువంటి క్రెడిట్ చోరీకి పాల్పడతామన్నావు. అది ఒక రోగంలా తయారైంది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టాన్ని నీ క్రెడిట్ లో వేసుకోవాలని చూస్తే రాష్ట్ర ప్రజలు దీన్ని ఒప్పుకోరు. ఇది ఈనాడు జమానా కాదు, ఇంటర్నెట్ జమానా. నీ యొక్క ప్రతి తప్పుని ఎండగొట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.